Next, question number 171. A periscope uses mirrors placed parallel to each other. పెరిస్కోప్. ఫస్ట్ పెరిస్కోప్ అంటే ఏంది? ఇట్లా ఒక జెడ్ ఆకారపు ఆపరేటర్స్ ఉంటుంది. సైనికులు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులోపల ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఇక్కడ ఇదంతా కూడా భూమి లోపల తవ్వబడిన ప్లేసుల్లో దాగి ఉంటారు, లోపల పొక్కలలో దాగి ఉండి ఈ పైన భూమి పైన వచ్చే ఆపోజిట్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడడం కోసము ఇక్కడ ఏమవుతారు, రెండు ప్లేన్ మిర్రర్లు పెడతారు. ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్, ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్ పెట్టి మనం ఇక్కడ నుంచి చూస్తాం. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఇక్కడున్న వాళ్ళు అవుపిస్తారు. ఈ గోతులలో ఉండి లోపల ఉండి ఈ బయట ప్రయాణించే జీవులను, బయట ప్రయాణించే వాళ్ళందరి శత్రువుల కదలికలను తెలుసుకోవడానికి రూపొందించిన ఈ పరికరాన్ని ఏమంటారు? పెరిస్కోప్ అంటారు. పెరిస్కోప్లో ఏ మిర్రర్స్ యూజ్ చేస్తాము? ప్లేన్ మిర్రర్. ఇవి రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉండడం జరుగుతుంది. రైట్. పెరిస్కోప్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ లైట్. పెరిస్కోప్ అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ లైట్ అనే ధర్మం మీద పనిచేయడం జరుగుతుంది. పెరిస్కోప్ అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ లైట్ అనే ధర్మం మీదనే పనిచేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ వచ్చి ఇక్కడ ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్లా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనే ధర్మం వల్లనే ఇది పనిచేస్తుంది. కాబట్టి అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో దట్స్ వై ఏ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 172 క్వశ్చన్. ఏ ప్రిజమ్ స్ప్లిట్స్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్. ప్రిజం ఏం చేస్తుంది? ప్రిజం అంటే ఏంది? పట్టకం. దీని మీద కనుక తెల్లని కాంతిని కనుక పతనం చెందిస్తే ఇది 7 రంగులుగా విడిపోతుంది. 1 2 3 4 5 6 7. ఈ 7 రంగులు ఏంటో చెప్తారా? VIBGYOR. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. మనం లైట్ చాప్టర్ చదువుతున్నామంటే VIBGYOR అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో ఎప్పటికి ఉండాలి. VIBGYOR మైండ్లో ఎప్పటికీ కూడా మనకు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ చూడండి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ బెండ్ బై డిఫరెంట్ అమౌంట్స్ ఆన్ పాసింగ్ త్రూ ఏ ప్రిజం. సో ఏమన్నాడు? రీజన్ ఏమంటున్నాడు? 172లో రీజన్ ఏమంటున్నాడు? ప్రిజం గుండా వెళ్ళేప్పుడు వేరువేరు రంగులు వేరువేరు కోణాలలో వంగుతాయి, అందుకే మనకు 7 రంగులుగా విడిపోతుంది. కాబట్టి అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఏ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 173. కరెక్ట్, రైట్ అండ్ రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కరెక్ట్, చూస్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. ఇందులో కరెక్ట్ సరి అయినది ఏది? 173 క్వశ్చన్ నెంబర్ 173. ఏ మిర్రర్ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ దట్ ఫాల్స్ ఆన్ ఇట్. మిర్రరు తన పైన పడిన కాంతి యొక్క మార్గాన్ని మారుస్తుంది అంటున్నాడు. ఒక మిర్రర్ మీద కనుక కాంతి పతనం చెందితే ఏమవుతుంది? అది దాన్ని బౌన్స్ బ్యాక్ అవుతుంది. వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తుంది. కాబట్టి మార్గాన్ని మారుస్తుంది. ఇది కరెక్ట్ వన్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ లాటరల్లీ ఇన్వర్టెడ్. ప్లేన్ మిర్రర్ ఏదైతే ఉందో ప్లేన్ మిర్రర్లో ప్రతిబింబం అనేది ఏమవుతుంది? ఏర్పడుతుంది. అద్దంలో మనం రోజు చూసుకునే అద్దంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా అవుపిస్తుంది. దాన్నే లాటరల్ ఇన్వర్షన్ అంటారు. లాటరల్ పార్శ్వ విలోమము, లాటరల్ ఇన్వర్షన్ అంటారు. కాబట్టి ఇది కూడా సరి అయిందే. ఏ ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎప్పుడు కానీ ప్లేన్ మిర్రర్లో మనము ఏ విధంగా నిలబడతామో అదే విధంగా ఏర్పడుతుంది, కానీ తలకిందులు ఏర్పడుతుందా? ఏర్పడదు. నిట్ట నిలువుగా ఏర్పడుతుంది. దాన్ని ఎరెక్ట్ అంటాము. అదేవిధంగా ఇక్కడ ఫార్మ్ అయ్యే ఇమేజ్ని మనం తెర మీద పట్టగలుగుతామా? పట్టలేము. తెర మీద పట్టలేకపోతే దాన్ని ఏమనాలి? వర్చువల్ ఇమేజ్ అనాలి. సో దట్స్ వై వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ డి ఆప్షన్. ఏ ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్. రాంగ్. ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కానీ ఇమేజ్ యొక్క సైజ్ ఆబ్జెక్ట్ యొక్క సైజ్కి ఈక్వల్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్కి ఈక్వల్గా ఉంటుంది.
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. సో ఏబిసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏబిసి. నెక్స్ట్ గో టు 174 క్వశ్చన్. 174 లేదేంద్రో, 173 తర్వాత వీ హ్యావ్ 175. సో let we consider 175. Which of the following are correct? Light travels in a straight line in homogeneous medium. కాంతి ఎప్పుడు కానీ ఒక యానకంలో ఒకే రకంగా సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఏ పిన్ హోల్ కెమెరా షోస్ ఎన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. పిన్ హోల్ కెమెరాలో, అది పెద్ద కాన్సెప్ట్, ఇక్కడ చిన్నగా చెప్పలేం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. పిన్ హోల్ కెమెరాలో ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఇన్వర్టెడ్ ఇమేజే ఫామ్ అవడము జరుగుతుంది. ఇన్వర్టెడ్ ఇమేజే ఫామ్ అవడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా సరి అయినదే. షాడోస్ ఆర్ ఫార్మ్డ్ బికాజ్ లైట్ బెండ్స్ అరౌండ్ ద ఆబ్జెక్ట్. నో, షాడోస్ అనేది ఎట్లా ఫామ్ అవడం జరుగుతుంది? లైట్ అనేది సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది, బెండ్ అవ్వడం అనేది జరగదు. సరళరేఖా మార్గంలో ప్రయాణించడం వల్లనే, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ వల్లనే మనకు షాడోస్ అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఇది రాంగ్. ద సైజ్ ఆఫ్ ఎ షాడో డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ఆబ్జెక్ట్. సైజ్ ఆఫ్ ద షాడో, సైజ్ ఆఫ్ ద షాడో, సైజ్ ఆఫ్ ద షాడో అనేది మనకు వస్తువుకు మరియు మనకు కాంతి జనకానికి ఉన్న దూరం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు డైలీ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఒక లైట్ వేసుకొని లైట్కు దగ్గరగా పోతే చిన్న ఇమేజు, లైట్కు దూరంగా పోతే పెద్ద ఇమేజు, అట్లా ఇమేజ్ అనేది ఫామ్ అవడాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చును. కాబట్టి ఏబిడి ఫస్ట్ ఆప్షన్, ఏబిడి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 176 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? కాన్కేవ్ మిర్రర్స్ కెన్ ఫార్మ్ రియల్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ ఇమేజ్. రైట్. కాన్కేవ్ మిర్రర్లో ఎప్పుడు కూడా అన్నీ కూడా రియల్ ఇమేజ్లే ఫామ్ అవుతాయి. ఒక్క సందర్భంలో మాత్రమే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు? ఈ యొక్క మిర్రర్కి చాలా దగ్గర ప్లేస్లో, చాలా దగ్గరగా కనుక ఉంచినప్పుడు వర్చువల్ ఇమేజ్ వస్తుంది. కాబట్టి దూరంగా పోతే రియల్ ఇమేజ్, దగ్గరగా ఉంటే వర్చువల్ ఇమేజ్. ఎందులో? కాన్కేవ్ మిర్రర్లో. బి ఆప్షన్. కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ డిమినిష్డ్. కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. తెర మీద అసలే పట్టలేము, మరియు పొట్టిగా చిన్నగా ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కూడా సరి అయినదే. సి ఆప్షన్. కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ షేవింగ్ మిర్రర్స్. షేవింగ్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్లను షేవింగ్ మిర్రర్స్గా మనము ఉపయోగించవచ్చును. ఇది కూడా కరెక్టే. డి ఆప్షన్. కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్స్. కాన్వెక్స్ మిర్రర్ని రేర్ వ్యూ మిర్రర్గా మనము యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే, ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ 177 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఏమన్నాడు ఫస్ట్ది? ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ కెన్ బి రియల్ ఆర్ వర్చువల్. కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఫామ్ అయ్యే ప్రతిబింబాలు వర్చువల్ కావచ్చు, రియల్ కావచ్చు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. కాన్వెక్స్ లెన్స్ రెండు రకాలై ఫామ్ చేయడం జరుగుతుంది. కాన్కేవ్ లెన్స్ ఏమో ఒకే రకమైనది ఫామ్ చేస్తుంది. సో ఇది చూడండి, కాన్కేవ్ లెన్స్ ఆల్వేజ్ ఫార్మ్స్ ఏ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజే. కాన్వెక్స్ మాత్రం రెండు రకాలు. కాన్కేవ్ది మాత్రం ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజే ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ సి ఆప్షన్. లెన్సెస్ రిఫ్లెక్ట్ లైట్ రేస్ పాసింగ్ త్రూ దెమ్. లెన్స్లు ఏవైతే ఉంటాయో తమ గుండా ప్రయాణించే కాంతి కిరణాలు రిఫ్రాక్షన్ చేస్తాయి, బెండ్ అయి ప్రయాణిస్తాయి కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డి ఆప్షన్. సో ఏ కాన్కేవ్ లెన్స్ కెన్ బి ఫార్మ్ మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్. కాన్కేవ్ లెన్స్ ఏదైతే ఉంటుందో కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కానీ ఏమవుతుంది? సో మ్యాగ్నిఫైయింగ్ ఇమేజ్ ఫామ్ చేయదు, పొట్టి ఇమేజ్ను కూడా ఫామ్ చేస్తుంది, చిన్న మిథ్యా ప్రతిబింబాన్ని ఇస్తుంది అన్నది రాంగ్. సో నిజ ప్రతిబింబం అనేది ఇదేమన్నట్రా వీడు? ఏ కాన్కేవ్ లెన్స్ ఫార్మ్స్ మ్యాగ్నిఫైడ్ రియల్ కాదు వచ్చేది, వర్చువల్ ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఏ, బి, సి ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. దిస్ ఈజ్ ద incorrect. D is the incorrect. So that's why answer is A, B, C. Now let me stop.